ఇవాళ జూబ్లీ హిల్స్లో బీఆర్ఎస్ నాయకులను నువ్వు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్లో చేరకపోతే నీ ఇల్లు కూలగొడతాం, నీ వ్యాపారాలు దెబ్బతీస్తాం, నిన్ను ఇంకేదో చేస్తాం అని ఇవాళ బీఆర్ఎస్ కార్యకర్తల మీద నాయకులను వేధింపులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నాడు. చివరికి ప్రజలతో కూడా ఏమంటున్నాడు, మీరు కాంగ్రెస్ కోటేయకపోతే మీ రేషన్ షాప్ బంద్ అవుతుంది, మీ పెన్షన్ బంద్ అవుతుంది. నీ అయ్యే జాగిరా, నువ్వెవరి బంద్ చేయడానికి? దిస్ ఇస్ డెమోక్రసీ. నీ ఇంట్లోకెళ్ళి ఇస్తున్నావా, నీ నాయన డబ్బులు ఇస్తున్నావా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తుంది, ఇది ప్రభుత్వం బాధ్యత. కానీ ఇలా ముఖ్యమంత్రి ఏంటంటే ఓటమి భయం పట్టుకున్నది, చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందుకే ఇలా రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్కు పాల్పడతా ఉన్నాడు, ప్రజలను బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు, స్కీములు బంద్ చేస్తా అని చెప్పడానికి అవకాశం లేదు. ఇది కేవలం నీ ఓటమి భయంతో, ఫ్రస్ట్రేషన్తో ఇవాళ ముఖ్యమంత్రి గారు బ్లాక్మెయిల్కి పాల్పడతా ఉన్నాడు.